హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మౌర్యుల అనంతర యుగం సంబంధించి పార్ట్ 2లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 300 మధ్య కాలం నాటి దేవాలయ నిర్మాణాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. ఈ కాలంలో దేవాలయాలు ప్రధానంగా కలప, మట్టి, గడ్డి మరియు పచ్చిటుకలతో నిర్మించబడ్డాయి. గుడిమల్లం శివాలయం భారతదేశంలో నిరంతరంగా పూజలు అందుకుంటున్న అత్యంత ప్రాచీన శివలింగం. ఈ కాలంలో దేవాలయాలు కేవలం చతురస్రాకారంలో మాత్రమే నిర్మించబడ్డాయి. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 300 మధ్య కాలంలో దేవాలయ నిర్మాణాలు అనేవి ప్రధానంగా కలప, మట్టి, గడ్డి మరియు పచ్చిటుకలతో నిర్మించబడ్డాయంట. గుడిమల్లం శివాలయం భారతదేశంలో నిరంతరంగా పూజలు అందుకుంటున్న అత్యంత ప్రాచీన శివలింగం అంట. ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి, గుప్తుల కాలం కంటే ముందు దేవాలయాలను శాశ్వత రాతితో కాకుండా నశించిపోయే కలప, మట్టి వంటి పదార్థాలతో కట్టారు. ఆంధ్రప్రదేశ్లోని గుడిమల్లం శివలింగం అత్యంత పురాతనమైనది. ఎందుకంటే దేవాలయాలు 3 ఆకృతుల్లో ఉండేవి: దీర్ఘవృత్తాకార, గజపృష్ఠ మరియు చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారం. ఏవేవండి? దీర్ఘవృత్తాకార, గజపృష్ఠ, చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకార. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన బౌద్ధ వాస్తుశిల్ప పదాలను వాటి అర్థాలతో జతపరచండి. విహారం, చైత్యం, సంగారామ, లెనా. అర్థాలు: ప్రార్థన మందిరం లేదా ప్రార్థన హాలు, బౌద్ధ సన్యాసుల నివాస గదులు, రాతిని తొలిచి చేసిన గుహలు, విహారాలు, చైత్యాలు కలిగిన భారీ ప్రాంగణం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. విహారం బౌద్ధ సన్యాసుల నివాస గదులు, చైత్యం ప్రార్థనా మందిరం లేదా ప్రార్థన హాలు, సంగారామ విహారాలు, చైత్యాలు కలిగిన భారీ ప్రాంగణం, లెనా రాతిని తొలిచి చేసిన గుహలు. లెనా అంటే ఏందండి? రాతిని తొలిచి చేసిన గుహలు. విహారం భిక్షువులు నివసించే గదుల సముదాయం, చైత్యం భక్తులు ప్రార్థనలు చేసుకునే హాలు, సంగారామ విహారాలు, చైత్యాలు అన్నీ కలిసి ఉండే ఒక పెద్ద క్యాంపస్, లెనా పశ్చిమ భారతదేశంలో రాతి గుహలకు స్థానిక పేరు. నెక్స్ట్ క్వశ్చన్, నాసిక్ గుహలలోని ఉషవదత్తుని శాసనం ప్రాచీన భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థపై వెలుగు నింపుతుంది. వర్తక శ్రేణులు ప్రజల నుండి పెట్టుబడులు స్వీకరించి వాటిపై నిర్ణీత వడ్డీని చెల్లించేవి. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. నాసిక్ గుహలలోని ఉషవదత్తుని శాసనం ప్రాచీన భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థపై వెలుగు నింపుతుంది. వర్తక శ్రేణులు ప్రజల నుండి పెట్టుబడులు స్వీకరించి వాటిపై నిర్ణీత వడ్డీని చెల్లించేవి. వర్తక శ్రేణులు ప్రజల నుండి పెట్టుబడులు స్వీకరించి వాటిపై నిర్ణీత వడ్డీని చెల్లించేవి. క్షత్రియ రాజు నహపానుడి అల్లుడు ఉషవదత్తుడు నేత కార్మికుల శ్రేణులలో డబ్బు డిపాజిట్ చేశాడు. ఆ శాసనంలో వడ్డీ రేట్లు 1% మరియు 0.75% కూడా పేర్కొనబడ్డాయి. ఇది అప్పటి బ్యాంకింగ్ లాంటి వ్యవస్థకు నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గాంధార శిల్పకళా శైలికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ సరికానిది అడిగారండి. దీని ఇతివృత్తం భారతీయ బౌద్ధ మతం, కానీ శైలి గ్రీకో రోమన్ శైలి. బుద్ధుని శిల్పాలు గ్రీకు దేవత అపోలోను పోలి ఉంగరాల జుట్టుతో ఉంటాయి. ఈ శిల్పాలలో బుద్ధుడు భారీ ఆభరణాలు మరియు పాదరక్షలు ధరించి కనిపిస్తాడు. ప్రారంభంలో బ్లూ స్కిస్ట్ రాళ్లను, తర్వాత స్టక్కో సున్నపు ప్లాస్టర్ను వాడారు. గాంధార శిల్పకళకు సంబంధించి సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ అండి. ఈ శిల్పాలలో బుద్ధుడు భారీ ఆభరణాలు మరియు పాదరక్షలు ధరించి కనిపిస్తాడు అనేది రాంగ్. ఏవేవి కరెక్ట్ అండి? దీని ఇతివృత్తం భారతీయ బౌద్ధ మతము, కానీ
శైలి గ్రీకో రోమన్ శైలి అంట. ఇతివృత్తం అయితే భారతీయ బౌద్ధ మతం, కానీ శైలి అయితే గ్రీకో రోమన్ శైలి. నెక్స్ట్, బుద్ధుని శిల్పాలు అనేవి గ్రీకు దేవత అపోలోని పోలి ఉంగరాల జుట్టుతో ఉంటాయంట. ప్రారంభంలో బ్లూ స్కిస్ట్ రాళ్లను, తర్వాత స్టక్కో సున్నపు ప్లాస్టర్ను వాడారంట. గాంధార శైలిలో బోధిసత్వులు శిల్పాలు మాత్రమే భారీ ఆభరణాలు మరియు పాదరక్షలు ధరిస్తాయి. ఇక్కడ గమనించండి, ఈ సి పాయింట్ రాంగ్. ఇక్కడ ఎందుకు ఇది రాంగు అంటే ఇక్కడ చెప్పారు చూడండి. గాంధార శైలిలో బోధిసత్వులు శిల్పాలు మాత్రమే భారీ ఆభరణాలు మరియు పాదరక్షకులు ధరిస్తాయి. శిల్పాలండి, బుద్ధుని శిల్పాలు ఎప్పుడు ఆభరణాలు లేకుండా పాదరక్షలు లేకుండా ఉంటాయి. సో సి స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఓడరేవులు ప్రసిద్ధ వస్తువుల జతలలో సరికాని దానిని గుర్తించండి. ముచిరి మిరియాల ఎగుమతి, కోర్కై ముత్యాల అన్వేషణ, ఉరయ్యూర్ గుర్రాల దిగుమతి, ఆర్కైమేడు వస్త్రాలకు రంగులద్దడం. సరికానిది అడిగారండి ఇక్కడ. ఉరయ్యూర్ గుర్రాల దిగుమతి ఇది రాంగ్ అండి. ఇక్కడ కరెక్ట్ వచ్చి ముచిరి మిరియాల ఎగుమతి, కోర్కై ముత్యాల అన్వేషణ, అరికమేడు వస్త్రాలకు రంగులద్దడం. ముచిరి అనేది కేరళ తీరంలోని మిరియాలకు ప్రసిద్ధి అంట. కోర్కై అనేది పాండ్యుల ఓడరేవు ముత్యాలకు ప్రసిద్ధి అంట. ఇక్కడ బట్టలకు రంగులద్దే తొట్లు లభించాయంట. ఉరయ్యూరు నాణ్యమైన పత్తి వస్త్రాలకు ప్రసిద్ధి అంట. నాటు గుర్రాల ఎగుమతి వస్త్రాలకు ప్రసిద్ధి. గుర్రాలు సాధారణంగా వాయువ్య ప్రాంతం ఉత్తరం నుండి దిగుమతి అయ్యేవి. నెక్స్ట్ క్వశ్చన్, తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం సరైన ప్రాంతాలను జతపరచండి. సాంగోల్ సీతాఫలం విత్తనాలు పంజాబ్, కౌశాంబి ఉత్తరప్రదేశ్ గద్ద ఆకారపు ఇటుక బలిపీఠం, చంద్రకేతుగఢ్ బెంగాల్, పంచచూడ టెర్రకోట విగ్రహం. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు, తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం సరైన ప్రాంతాలను జతపరచమన్నారు. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సాంగోల్ పంజాబ్లోని సీతాఫలం విత్తనాలు, కౌశాంబి ఉత్తరప్రదేశ్ గద్ద ఆకారపు ఇటుక బలిపీఠం, చంద్రకేతుగఢ్ బెంగాల్ పంచచూడ టెర్రకోట విగ్రహం. సాంగోల్ తవ్వకాల్లో సీతాఫలం విత్తనాలు లభించి పాత సిద్ధాంతాన్ని సవాలు చేశాయి. కౌశాంబిలో పురుషమేధ యాగం జరిగి ఉండవచ్చని భావించే గద్ద ఆకారపు బలిపీఠం దొరికింది. చంద్రకేతుగఢ్లో తలలో 5 ఆయుధాలు ఉన్న పంచచూడ యక్షిణి బొమ్మలు లభించాయి. యక్షిణి బొమ్మలు ఎక్కడ లభించాయండి? చంద్రకేతుగఢ్లో తలలో 5 ఆయుధాలున్న పంచచూడ యక్షిణి బొమ్మలు లభించాయంట. పురుషమేధ యాగం అనేది ఎక్కడ జరిగిండొచ్చు అని భావించారండి? కౌశాంబి ప్రాంతంలో. నెక్స్ట్, సాంగోల్ తవ్వకాల్లో సీతాఫలం విత్తనాలు అనేవి లభించాయంట. నెక్స్ట్ క్వశ్చన్, మహాయాన బౌద్ధ మతానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఇది పాలీ భాషకు బదులుగా సంస్కృత భాషను ఎక్కువగా వాడింది. దీని ప్రధాన లక్ష్యం అర్హత్ స్థితిని పొందడం. నాగార్జునుడు ఈ శాఖకు చెందిన శూన్యవాదంను ప్రతిపాదించాడు. ఇందులో బుద్ధుని విగ్రహారాధన ప్రారంభమైంది. మహాయాన బౌద్ధ మతానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అడిగారండి. ఆప్షన్ బి ఇస్ రాంగ్ అండి. దీని ప్రధాన లక్ష్యం అర్హత్ అనేది రాంగ్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మహాయాన బౌద్ధ మతం అనేది పాలీ భాషకు బదులుగా సంస్కృత భాషను ఎక్కువగా వాడింది, కరెక్టే. పాలీ భాష అంటే ఏదండి? హీనయానం. మహాయాన బౌద్ధ మతం అంటే సంస్కృత భాషని గుర్తు రావాలి. నెక్స్ట్, నాగార్జునుడు ఈ శాఖకు చెందిన శూన్యవాదం ప్రతిపాదించాడు. సో ఇది కూడా కరెక్టే. మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన నాగార్జునుడు శూన్యవాదంను ప్రతిపాదించాడు, కరెక్టు. ఇందులో బుద్ధుని విగ్రహారాధన ప్రారంభమైంది, ఇది కూడా కరెక్టు. మహాయానంలో అత్యున్నత లక్ష్యం బోధిసత్వుడు కావడం. అర్హత్ అనేది హీనయాన. ఇక్కడ గమనించండి, అర్హత్ ప్లేస్లో బోధిసత్వుడు ఉండాలండి. ఈ మహాయాన బౌద్ధ మతం యొక్క ప్రధాన లక్ష్యము బోధిసత్వుడు కావడం. అర్హత్ అనేది హీనయానకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ గుహా వాస్తుశిల్పం పరిణామ క్రమంలోని దశలను వాటి లక్షణాల ఆధారంగా మొదటి నుండి చివరికి అమర్చండి.
దీర్ఘ చతురస్రాకార హాలు నుండి వృత్తాకారపు స్తూపం గదిలోకి వెళ్ళే మార్గం ఏర్పడటం. ఉదాహరణకు కొండవే గుహలు. దీర్ఘ చతురస్రాకారపు గదిని దాటితే చిన్న వృత్తాకార గది ఉండటం మరియు చైత్యం రాతి ముఖానికి సమాంతరంగా ఉండటం. ఉదాహరణకు లోమాష్ రిషి గుహ. 2 వరుసల స్తంభాలను ఏర్పాటు చేసి స్తూపం చుట్టూ ప్రదక్షిణాపథం నిర్మించడం బాజా గుహలు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు, బౌద్ధ గుహ వాస్తుశిల్పం పరిణామ క్రమంలోని దశలను వాటి లక్షణాల ఆధారంగా మొదటి నుండి చివరికండి. మొదట ఏది జరిగిందండి, దీర్ఘ చతురస్రాకారపు గదిని దాటితే చిన్న వృత్తాకార గది ఉండడం మరియు చైత్యం రాతి ముఖానికి సమాంతరంగా ఉండడం. నెక్స్ట్ దీర్ఘ చతురస్రాకార హాలు నుండి వృత్తాకారపు స్తూపం గదిలోకి వెళ్ళే మార్గం ఏర్పడటం. నెక్స్ట్ 2 వరుసల స్తంభాలను ఏర్పాటు చేసి స్తూపం చుట్టూ ప్రదక్షిణాపథం నిర్మించడం. మొదటి దశ అనేది మౌర్యుల కాలం, లోమాష్ రిషి గుహలు బీహార్లోని. రెండవ దశ కొండవే గుహలు, ఇక్కడ చైత్యం ప్రవేశ ద్వారానికి లంబంగా ఉంటుంది. మూడవ దశ పశ్చిమ భారత చైత్యాలు, బాజా పితలోరా, ఇక్కడ ప్రదక్షిణాపథం మరియు గుర్రపు నాడ ఆకార ప్రవేశద్వారం వచ్చాయి. ఎక్కడండి, మూడో దశలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన తమిళనాడు తమిళకం గ్రామ పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది అడిగారండి. భారత ఉపఖండంలో గ్రామసభ గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం ముదలై కులం శాసనం. అలగర్మలై శాసనం నాగలికి ఉండే ఇనుప కర్రులు అమ్మే వ్యాపారి గురించి తెలుపుతుంది. ఇనుప కర్రులు అమ్మేవారిని ఏమంటారంట, కొలు వానికెన్. వరి చియూరు శాసనం ప్రకారం అప్పటి సమాజంలో గోధుమలు ప్రధానమైన పంట. సంఘం సాహిత్యం ప్రకారం వేలిరనగా స్థానిక తెగ పెద్దలు లేదా నాయకులు. సంఘం సాహిత్యం ప్రకారం వేలిరనగా స్థానిక తెగ పెద్దలు లేదా నాయకులు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. సరికానిది అడిగారు. వరి చియూర్ శాసనం ప్రకారం అప్పటి సమాజంలో గోధుమలు ప్రధానమైన పంట అనేది రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ప్రాచీన తమిళనాడు యొక్క గ్రామ పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి భారత ఉపఖండంలో గ్రామ సభ గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనము ముదలై కులం శాసనం అండి. నెక్స్ట్ అలగర్మలై శాసనం నాగలికి ఉండే ఇనుప కర్రులు అమ్మేవారిని కొలు వానికెన్ గురించి తెలుపుతుందంట. సంఘం సాహిత్యం ప్రకారం వేలిరనగా స్థానిక తెగ పెద్దలు లేదా నాయకులు. సంఘం సాహిత్యం ప్రకారం వేలిరనగా స్థానిక తెగ పెద్దలు లేదా నాయకులు. వరి చియూరు శాసనం ప్రకారం అప్పటి సమాజంలో వరి అనేది ప్రధానమైన పంట, గోధుమలు కాదండి. ఇక్కడ ఇది రాంగ్ అండి, గోధుమలు కాదు, ఇక్కడ వరి చియూరు శాసనం ప్రకారం అప్పటి సమాజంలో వరి అనేది ప్రధానమైన పంట. ముదలై కులం శాసనం గ్రామ సభను ప్రస్తావించిన తొలి ఆధారం నాగలి కర్రులు అమ్మేవారిని కొలు వానికెన్ అనేవారంట. నెక్స్ట్ క్వశ్చన్, స్తూపాలు వాటికి సంబంధించిన విశేషాలను జతపరచండి. స్తూపాలు: బార్హుట్ స్తూపం, నాగార్జునకొండ స్తూపాలు, కనిష్క స్తూపం పెషావర్, అమరావతి మహాచైత్యం. విశేషాలు: చక్రం మరియు స్వస్తిక్ ఆకారపు పునాది, జాతక కథల శిల్పాలు మరియు వాటి పక్కన పేర్లు, 5 ఆయుక స్తంభాలు కలిగి ఉండడం, కనిష్క చక్రవర్తి పేరు ఉన్న లోహపు అవశేషాల పేటిక. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బార్హుట్ స్తూపం అంటే జాతక కథల శిల్పాలు మరియు వాటి పక్కన పేర్లు. నాగార్జునకొండ స్తూపాలు చక్రము మరియు స్వస్తిక్ ఆకారపు పునాది. కనిష్క స్తూపం కనిష్క చక్రవర్తి పేరు ఉన్న లోహపు అవశేషాల పేటిక. అమరావతి మహాచైత్యం 5 ఆయుక స్తంభాలు కలిగి ఉండటం. 5 ఆయుక స్తంభాలు కలిగి ఉండటం అమరావతి మహాచైత్యం అండి. బార్హుట్ శిల్పాల పక్కన పేర్లు ఉండడం దీని యొక్క ప్రత్యేకత. నాగార్జునకొండ ఇంజనీరింగ్ నైపుణ్యంతో చక్రం ఆకారపు పునాదులు నిర్మించారు. పెషావర్ షాజీకి దేరి కనిష్కుడి లోహపు పేటిక దొరికింది. అమరావతి బుద్ధుని జీవిత ఘట్టాలకు ప్రతీకగా 5 ఆయుక స్తంభాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల కాలంలో రాజకుటుంబ మహిళలకు గణనీయమైన ఆర్థిక స్వేచ్ఛ ఉండేది. నాగార్జునకొండ శాసనాల్లో ఇక్ష్వాకు మహిళలు
బౌద్ధ ఆరామాలకు భారీగా దాన ధర్మాలు చేసినట్లు ఆధారాలున్నాయి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్ష్వాకుల కాలంలో రాజకుటుంబ మహిళలకు గణనీయమైన ఆర్థిక స్వేచ్ఛ అనేది ఉండేదంట. నాగార్జునకొండ శాసనాల్లో ఇక్ష్వాకు మహిళలు బౌద్ధ ఆరామాలకు భారీగా దాన ధర్మాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయంట. ఎక్కడ? నాగార్జునకొండ శాసనాల్లో. ఎవరు దాన ధర్మాలు చేశారు? ఇక్ష్వాకు మహిళలు. వేటికి అంటే బౌద్ధ ఆరామాలకు. ఇక్ష్వాకులు రాజులు హిందూ మతాన్ని ఆచరించిన వారి భార్యలు మహిళలు బౌద్ధ మతానికి భారీ దానాలు చేశారు. వారు స్వయంగా దానాలు చేయగలిగారు అంటే వారికి ఆస్తిపై లేదా నిధులపై నియంత్రణ ఉందని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ మత తాత్విక పాఠశాలలు వాటి ప్రాతిపదికులకు సంబంధించి సరైన వరుసను గుర్తించండి. మాధ్యమిక పాఠశాల నాగార్జునుడు, యోగాచార పాఠశాల మైత్రేయనాథుడు, శూన్యవాదం నిశ్చలత్వం లేదా ఏమీ లేకపోవడం కాదు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. బౌద్ధ మత తాత్విక పాఠశాలకు సంబంధించి మాధ్యమిక పాఠశాల అనేది నాగార్జునుడు, యోగాచార పాఠశాల మైత్రేయనాథుడు, శూన్యవాదం నిశ్చలతత్వం లేదా ఏమీ లేకపోవడం కాదు. నాగార్జునుడు మూల మాధ్యమిక కారిక గ్రంథం రాశాడంట. మూల మాధ్యమిక కారిక గ్రంథం రాసింది నాగార్జునుడు. శూన్యవాదం అంటే అన్నీ మన ఊహలేనని చెప్పడం. యోగాచార పాఠశాల ధ్యానానికి ప్రాముఖ్యత ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఉదయగిరి మరియు ఖండగిరి గుహలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవేవి? ఉదయగిరి మరియు ఖండగిరి గుహలకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి? ఇవి పూర్తిగా బౌద్ధ సన్యాసుల నివాసం కోసం నిర్మించబడ్డాయి. హతిగుంప శాసనం కళింగ రాజైన కారవేలుని గురించి తెలుపుతుంది. ఇక్కడ రాణి గుంప అత్యంత పెద్దది మరియు 2 అంతస్తుల నిర్మాణం. ఉదయగిరి మరియు ఖండగిరి గుహలకు సంబంధించిందండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఉదయగిరి ఖండగిరి గుహలకు సంబంధించి హతిగుంప శాసనం కళింగ రాజైన కారవేలుని గురించి తెలుపుతుందంట. ఇక్కడ రాణి గుహ అత్యంత పెద్దది మరియు 2 అంతస్తుల నిర్మాణం. ఉదయగిరి మరియు ఖండగిరి గుహలు జైన మతానికి సంబంధించినవి, బౌద్ధ మతానికి కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమడిగారు? ఇవి పూర్తిగా బౌద్ధ సన్యాసుల నివాసం కోసం నిర్మించబడ్డాయి అనేది రాంగ్ అండి. ఈ ఉదయగిరి మరియు ఖండగిరి గుహలు అనేవి జైన మతానికి చెందినవండి, నాట్ బౌద్ధ మతం. కారవేలుడు జైన మతాన్ని పోషించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన శ్రేణులు అధికారులు మరియు విధులకు సంబంధించి సరికానిది ఏదండి? సరికానిది ఏది? శ్రేణులు తమ సొంత నాణేలను మరియు ముద్రికలను జారీ చేసేవి. శ్రేణి అధిపతిని జట్టక లేదా ప్రముఖ్ అని పిలిచేవారు. యుద్ధ సమయంలో శ్రేణి సైనికులుగా మారే సైన్యాన్ని శ్రేణి బలం అనేవారు. శ్రేణులు తమ లాభంలో 50% వాటాను తప్పనిసరిగా రాజుకు పన్నుగా చెల్లించారు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ప్రాచీన శ్రేణులు అధికారులు మరియు విధులకు సంబంధించి సరికానిది. ఆప్షన్ డి రాంగ్ అండి. శ్రేణులు తమ లాభంలో 50% వాటాను తప్పనిసరిగా రాజుకు పన్ను చెల్లించారు అనేది రాంగ్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. శ్రేణులు తమ సొంత నాణేలను మరియు ముద్రికలను జారీ చేసేవి. శ్రేణి అధిపతిని జట్టక లేదా ప్రముఖ్ అని పిలిచేవారంట. యుద్ధ సమయంలో శ్రేణి సైనికులుగా మారే సైన్యాన్ని శ్రేణి బల అనేవారంట. శ్రేణి సైనికులుగా మారే సైన్యాన్ని ఏమంటారు? శ్రేణి బల. శ్రేణులు తమ లాభంలో రాజుకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే రాజు దండించేవాడు. మనుస్మృతి ప్రకారం వర్తకుల లాభంపై సుమారు 5% పన్ను ఉండేది. 50% అనేది చాలా ఎక్కువ, తప్పుడు సమాచారం. ఇక్కడ 50% కాదండి, ఓన్లీ 5%. నెక్స్ట్ క్వశ్చన్. మధురా శైలి శిల్పకళలో హిందూ దేవతల ఆవిర్భావానికి సంబంధించి సరైనదేది? మహిషాసురమర్దిని రాతి విగ్రహాలు క్రీస్తుపూర్వం 200 నుండి 300 కాలానికి చెందినవి మధురాలో లభించాయి. మధురాలో లభించిన సూర్య భగవానుని శిల్పంపై ఎలాంటి విదేశీ ప్రభావం లేదు. విష్ణువు యొక్క వరాహ అవతార శిల్పాలు ఈ కాలంలో లభించలేదు. శివుడిని కేవలం లింగ రూపంలోనే పూజించేవారు, మానవ రూపంలో కాదు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. మధుర శైలి శిల్పకళలో హిందూ దేవతల ఆవిర్భావానికి సంబంధించి సరైనదంటే మహిషాసురమర్దిని
రాతి విగ్రహాలు క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 300 కాలానికి చెందినవి మధురాలో లభించాయంట. మధురాలోని సూర్యుని శిల్పంపై పశ్చిమాసియా ప్రభావం ఉంది. మధురాలో ఎవరి ప్రభావం ఉందంట? సూర్యుని శిల్పంపై పశ్చిమాసియా ప్రభావం. కానీ ఇక్కడేమన్నారు? సూర్య భగవాని శిల్పంపై ఎలాంటి విదేశీ ప్రభావం లేదు అని అన్నారు. కానీ ఇక్కడ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉందంట. నెక్స్ట్, శివుడిని మానవ రూపంలో మరియు లింగ రూపంలో కూడా చెక్కారు. ఇక్కడేమన్నారండి? శివుడిని కేవలం లింగ రూపంలోనే పూజించేవారు, మానవ రూపంలో కాదు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. లింగ రూపంలో కూడా చెక్కారంట. నెక్స్ట్, వరాహ అవతార శిల్పాలు లభించాయి. ఇక్కడేమన్నారండి? విష్ణు యొక్క వరాహ అవతార శిల్పాలు ఈ కాలంలో లభించలేదు అన్నారండి. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 300 మధ్య కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి. భారత ఉపఖండంలో గ్రామసభ గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం మదులై కులం శాసనం. అలగర్మలై శాసనం నాగలికి ఉండే ఇనుప కర్రులు అమ్మేవారిని కొలువానికెనని పేర్కొంది. కుషానుల కాలం నాటి సాంగోల్ తవ్వకాల్లో సీతాఫలం విత్తనాలు లభించాయి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఎర్లియర్గా డిస్కస్ చేశాము, కాకపోతే ఇక్కడ కొంచెం షఫుల్ అయ్యింది. అక్కడ వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇక్కడ వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాల్సి వచ్చింది. కానీ ఆప్షన్స్ అయితే సేమ్ అండి. భారత ఉపఖండంలో గ్రామసభ గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం మదులై కులం శాసనం. అలగర్మలై శాసనం నాగలికి ఉండే ఇనుప కర్రులు అమ్మేవారిని కొలివానికెనని పేర్కొందంట. కుషానుల కాలం నాటి సాంగోల్ పంజాబ్ తవ్వకాల్లో సీతాఫలం విత్తనాలు లభించాయి. ప్రముఖ చరిత్రకారుడు ఐరావత మహాదేవన్ ప్రకారం మదులై కులం శాసనం గ్రామ సభ గురించి తెలిపిన తొలి ఆధారం. కొలు అనగా నాగలి కర్రు, దీనిని అమ్మేవారిని కొలివానికెన్ అనేవారు. సాధారణంగా పోర్చుగీసు వారు సీతాఫలాన్ని తెచ్చారని భావిస్తారు, కానీ సాంగోల్ తవ్వకాలు దీనిని ప్రాచీన కాలానికే చెందినదిగా నిరూపించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో వర్తక శ్రేణులు ఆధునిక బ్యాంకుల వలె వ్యవహరించేవి. ప్రజలు శ్రేణులలో శాశ్వత పెట్టుబడులు పెట్టి వాటిపై వచ్చే వడ్డీతో దాన ధర్మాలు చేసేవారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ప్రాచీన కాలంలో వర్తక శ్రేణులు ఆధునిక బ్యాంకుల వలె వ్యవహరించేవి. ప్రజలు శ్రేణులలో శాశ్వత పెట్టుబడులు పెట్టి వాటిపై వచ్చే వడ్డీతో దాన ధర్మాలు చేసేవారు. నహపానుని నాసిక్ శాసనం మరియు హువిష్కుని మధురా శాసనం ప్రకారం శ్రేణులు పెట్టుబడులను స్వీకరించి వడ్డీని ఇచ్చేవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. శూన్యవాదం నాగార్జునుడు, యోగాచర పాఠశాల మైత్రేయనాథుడు, లోకాయత వేదాల ప్రామాణికతను అంగీకరిస్తుంది, మాధ్యమిక కారిక నాగార్జునుడు. లాస్ట్ ఇదే వీడియోలో స్టార్టింగ్లో కూడా ఈ క్వశ్చన్ రిలేటెడ్ డిస్కస్ చేసామండి. కానీ ఒకటి గమనించండి, ఇక్కడ వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో, అక్కడ వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం. సేమ్ క్వశ్చన్స్ అని అనుకోకండి. క్రింది వాటిలో సరికాని జతను అడిగారండి. సరికానిది లోకాయుత వేదాల ప్రామాణికతను అంగీకరిస్తుంది అనేది రాంగ్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శూన్యవాదం నాగార్జునుడు, యోగాచార పాఠశాల మైత్రేయనాథుడు, మాధ్యమిక కారిక నాగార్జునుడు. లోకాయత చార్వాక ఇది ఒక నాస్తిక దర్శనం, వేదాల ప్రామాణికతను మరియు యజ్ఞాలను తీవ్రంగా వ్యతిరేకించిందండి. ఇక్కడ ఏమన్నారు? వేదాల ప్రామాణికతను అంగీకరిస్తుంది అన్నారు, కానీ ఇక్కడ అంగీకరించలేదు, వ్యతిరేకించిందండి. ఏది? లోకాయుత. వేటిని వ్యతిరేకించింది? వేదాల ప్రామాణికతను, యజ్ఞాలను. దేని ప్రకారం? నాస్తిక దర్శనం ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, జైన మతానికి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. క్రీస్తు శకం 300 ప్రాంతంలో జైన మతం దిగంబర మరియు శ్వేతాంబర శాఖలుగా చీలిపోయింది. జైన విగ్రహారాధన గురించి తెలుపుతున్న మొట్టమొదటి శాసనం హతిగుంప శాసనం. మధురాలోని కంకాలి తీలా వద్ద జైన స్తూపం బయటపడింది. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. జైన మతానికి సంబంధించి క్రీస్తు శకం 300 ప్రాంతంలో జైన మతం దిగంబర మరియు శ్వేతాంబర శాఖలుగా చీలిపోయింది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టు. జైన విగ్రహారాధన గురించి తెలుపుతున్న మొట్టమొదటి శాసనం హతిగుంప శాసనం, ఇది కూడా కరెక్టే.
మధురలోని కంకాలి తీలా వద్ద జైన స్తూపం బయటపడింది. ఇది కూడా కరెక్టే అండి. భద్రబాహు నాయకత్వంలో దక్షిణానికి వచ్చిన వారు దిగంబరులయ్యారు. హతిగుంప శాసనం కారవేలుడు జినా విగ్రహాన్ని తిరిగి తెచ్చినట్లు తెలుపుతుంది. భద్రబాహు నాయకత్వంలో దక్షిణానికి వచ్చిన వారు దిగంబరులయ్యారు. హతిగుంప శాసనం కారవేలుడు జినా విగ్రహాన్ని తిరిగి తెచ్చినట్లు తెలుపుతుంది. దక్షిణానికి వచ్చిన వారు ఎవరండి? దిగంబరులు. ఎవరి నాయకత్వంలో? భద్రబాహు నాయకత్వంలో. నెక్స్ట్ క్వశ్చన్, స్తూపాలను వాటి ప్రత్యేక లక్షణాలతో జతపరచండి. స్తూపము లక్షణం: సాంచీ స్తూపం, అమరావతి స్తూపం, భట్టిప్రోలు స్తూపం, నాగార్జునకొండ స్తూపం. జాబితాలు: 5 ఆయుక్త స్తంభాలు కలిగి ఉండడం, సారీపుత్త మరియు మహామొగ్గలాన అవశేషాలు, చక్రం ఆకారపు పునాది, సగం ఘనంగా సగం చక్రం ఆకారంలో ఉన్న పునాది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సాంచీ స్తూపం, సారీపుత్త మరియు మహాముగ్గల్లాన అవశేషాలు. అమరావతి స్తూపం 5 ఆయుక్త స్తంభాలు కలిగి ఉండడం. భట్టిప్రోలు స్తూపం సగం ఘనంగా సగం చక్రం ఆకారంలో ఉన్న పునాది. నాగార్జునకొండ స్తూపం చక్రం ఆకారపు పునాది. సాంచీలో శిష్యుల అవశేషాలు ఉన్నాయి. ఆయుక్త స్తంభాలు ఆంధ్ర స్తూపాల ప్రత్యేకత. సాంచీలో శిష్యుల యొక్క అవశేషాలు ఉన్నాయంట. ఆయుక్త స్తంభాలు ఆంధ్ర స్తూపాల యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 300 మధ్య నాటి వాస్తుశిల్పంపై సరైన గుర్తించండి. బాజా మరియు కార్లే చైత్యాలలో నేటికి చెక్కు చెదరకుండా ఉన్న టేకు చెక్క పక్కటెముకలు ఉన్నాయి. నాసిక్ గుహలను పాండవలేని గుహలు అని కూడా పిలుస్తారు. భారతదేశంలో అత్యంత ప్రాచీన రాతి దేవాలయాల నిర్మాణం గుప్తుల కాలం కంటే ముందే ప్రారంభమైంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బాజా మరియు కార్లే చైత్యాలలో నేటికి చెక్క చెదరకుండా ఉన్న టేకు చెక్క పక్కటెముకలు ఉన్నాయంట. నాసిక్ గుహలను పాండవలేని గుహలని కూడా పిలుస్తారంట. వేటిని? నాసిక్ గుహలని పాండవలేని గుహలని కూడా పిలుస్తారంట. ఇక్కడ ఆప్షన్ 3 ఎందుకు రాంగు అంటే, గుప్తుల కాలం తర్వాతే రాతి దేవాలయాల నిర్మాణం ఊపందుకుంది. అంతకంటే ముందు కలప ఇటుకలతో కట్టారు. ఇక్కడేమన్నారండి? భారతదేశంలో అత్యంత ప్రాచీన రాతి దేవాలయ నిర్మాణం గుప్తుల కాలం కంటే ముందే ప్రారంభమైంది అన్నారు. కానీ ముందే కాదండి, ఇక్కడ తర్వాత. ఇది ఇక్కడ రాంగ్ అండి. గుప్తుల కాలం తర్వాతే ప్రారంభమైందండి రాతి దేవాలయాలు అనేది. అంతకుముందు కలప ఇటుకలతో కట్టేవారంట దేవాలయాలని. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ వాణిజ్య వస్తువులను వాటి వివరణలతో జతపరచండి. ఆంఫోరే, టెర్రా సిగిల్లాటా, రౌలెటెడ్ వేర్, దేనారి. వివరణలు: ఎర్రగా నిగనిగలాడే రోమన్ ముద్రిత కుండలు, 2 వైపులా పిడులు ఉన్న రోమన్ జాడీలు, రోమన్ వెండి నాణేలు, రోమన్ శైలిలో భారత్లో తయారైన కుండలు. ఆంఫోరే 2 వైపులా పిడులు ఉన్న రోమన్ జాడీలు. ఆంఫోరే అంటే 2 వైపులా పిడులు ఉన్న రోమన్ జాడీలు. టెర్రా సిగిల్లాటా ఎర్రగా నిగనిగలాడే రోమన్ ముద్రిక కొండలు. ఎర్రగా నిగనిగలాడే రోమన్ ముద్రిక కుండలు టెర్రా సిగిల్లాటా అంటే. రౌలెటెడ్ వేర్ రోమన్ శైలిలో భారత్లో తయారైన కుండలు. రోమన్ శైలిలో భారత్లో తయారైన కుండలు రౌలెటెడ్ వేర్. దేనారి రోమన్ వెండి నాణేలు. దేనారి అంటే రోమన్ వెండి నాణేలు. ఆంఫోరేలోలో వైన్ తెచ్చేవారు. టెర్రా సిగిల్లాటా పూర్తిగా రోమన్ దిగుమతి. రౌలెటెడ్ వేర్ స్థానికంగా తయారైంది. నెక్స్ట్ క్వశ్చన్, మనుస్మృతి మరియు ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం ఈ కాలపు సామాజిక మార్పులపై సరికానిదేది? సరికానిది అడిగారండి. యవనులను వ్రాత్య క్షత్రియులు, దిగజారిన క్షత్రియులుగా మనుస్మృతి పేర్కొంది. మహిళలను వారసత్వ ఆస్తి హక్కును మనుస్మృతి పూర్తి స్థాయిలో కల్పించింది. వివాహ సమయంలో లభించే కానుకలను స్త్రీ ధనంగా గుర్తించారు. సంతానం కోసం భర్త సోదరుడిని కలిసే నియోగ ప్రథను మనుస్మృతి వ్యతిరేకించింది. ఆప్షన్ బి ఇస్ రాంగ్ అండి. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ ఆన్సర్ అడిగారు. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. యవనులను
వ్రాత్య క్షత్రియులు లేదా దిగజారిన క్షత్రియులుగా మనుస్మృతి పేర్కొందంట. ఎవరిని? యవనులను దిగజారిన క్షత్రియులుగా పేర్కొంది. నెక్స్ట్, వివాహ సమయంలో లభించే కానుకలను స్త్రీధనంగా గుర్తించారంట. సంతానం కోసం భర్త సోదరుడిని కలిసే నియోగ ప్రథను మనుస్మృతి వ్యతిరేకించింది. కరెక్ట్ అంటారండి. చరిత్రకారుని విజయనాథ్ ప్రకారం ఈ కాలంలో స్త్రీలకు వారసత్వ ఆస్తి హక్కు లేదు, కేవలం స్త్రీ ధనం మాత్రమే వారి ఆస్తిగా ఉండేది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇక్కడ పితలోరా గుహలు అంటే ఇక్కడ అద్భుతమైన నీటి మళ్లింపు వ్యవస్థ అనేది ఉండేదంట. కన్హేరి గుహల్లో బౌద్ధ మతంలోని 3 దశలు హీనయాన, మహాయాన, వజ్రాయన ఆనవాళ్ళు ఉన్నాయంట. ఇక్కడ కన్హేరి గుహల్లో. పితలోరా గుహల్లో అద్భుతమైన నీటి మళ్లింపు వ్యవస్థ అనేది ఉండేదంట. చాతుర్మాస్య దీక్ష వాస వర్షాకాలంలో భిక్షువులు విహారాలలో బస చేసే పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, తక్షశిల ప్రాంతంలో వెలసిన నూతన నగరాలకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి. సిర్కప్ నగరాన్ని ఇండో గ్రీకులో చదరంగం ఆకృతిలో నిర్మించారు. సిర్సుక్ నగరాన్ని కుషానులు నిర్మించారు. ఇక్కడ అర్ధవృత్తాకార బురుజులతో కూడిన కోట గోడలు లభించాయి. బిర్దిబ్బా అనేది తక్షశిల ప్రాంతంలోని అత్యంత పురాతన నగరం. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. తక్షశిల ప్రాంతంలో వెలిసిన నూతన నగరాలకు సంబంధించింది అండి ఇది. సిర్కప్ నగరాన్ని ఇండో గ్రీకులు చదరంగం ఆకృతిలో నిర్మించారంట. సో ఇట్ ఈస్ కరెక్ట్. సిర్సుక్ నగరాన్ని కుషానులు నిర్మించారంట. ఇక్కడ అర్ధవృత్తాకార బురుజులతో కూడిన కోటగోడలు అనేవి లభించాయంట. బిర్దిబ్బా అనేది తక్షశిల ప్రాంతంలోని అత్యంత పురాతన నగరం అంట. సర్ జాన్ మార్షల్ తవ్వకాల ప్రకారం బిర్దిబ్బా పాత నగరం కాగా సిర్కప్ గ్రిడ్ పద్ధతిలో కట్టిన కొత్త నగరం. కుషానుల కాలంలో రక్షణ కోసం అర్ధవృత్తాకార బురుజులు నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, శాసనాలు వాటిలో పేర్కొనబడిన శ్రేణుల పెట్టుబడులను జతపరచండి. శాసనాలు: హువిష్కుని మధురా శాసనం, నహపానుని నాసిక్ శాసనం, ఈశ్వరసేనుని నాసిక్ శాసనం. పెట్టుబడి పెట్టిన శ్రేణి: నేత కార్మికుల శ్రేణులు, పిండి విసిరే శ్రేణి, సామితకారులు, కుమ్మరులు, నూనె వ్యాపారులు, ఓదయంత్రికలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. హువిష్కుని మధురా శాసనం పిండి విసిరే శ్రేణి సామితకారులు, నహపానుని నాసిక్ శాసనం నేత కార్మికుల శ్రేణులు, ఈశ్వరసేనుని నాసిక్ శాసనం కుమ్మరులు, నూనె వ్యాపారులు, ఓదయంత్రికలు. మధురా శాసనం పిండి విసిరే శ్రేణిని, నహపానుని శాసనం నేత కార్మికులను, ఈశ్వరసేనుని శాసనం హైడ్రాలిక్ ఇంజన్లు చేసే దండయాత్రలను ప్రస్తావించాయి. నెక్స్ట్ క్వశ్చన్, కార్లే చైత్యం నిర్మాణంలో రాజుల కంటే వర్తకులు మరియు విదేశీయుల పాత్ర కీలకం. దేనుకాకట ప్రాంతానికి చెందిన యవనులు అంటే గ్రీకు వర్తకులు ఈ చైత్య స్తంభాలకు భారీ విరాళాలు ఇచ్చినట్లు బ్రాహ్మీ శాసనాలు తెలుపుతున్నాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. కార్లే చైత్యం నిర్మాణంలో రాజుల కంటే వర్తకులు మరియు విదేశీయుల పాత్ర కీలకమంట. ఇక్కడ కార్లే చైత్యం నిర్మాణంలో. దనే కాకట ప్రాంతానికి చెందిన యవనులు అంటే గ్రీకు వర్తకులు ఈ చైత్య స్తంభాలకు భారీ విరాళాలు ఇచ్చినట్లు బ్రాహ్మీ శాసనాలు తెలుపుతున్నాయంట. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్. కార్లే చైత్యం వర్తకుల పోషణలో అభివృద్ధి చెందింది. యవన వర్తకులు స్వయంగా స్తంభాలను దానం చేసినట్లు శాసనాధారాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది గుహలు వాటి అవశేషాలలో సరికాని దానిని గుర్తించండి. పితలోరా గుహలు రాతి ఏనుగుల తొండాల గుండా వర్షపు నీరు బయటకు పోయే వ్యవస్థ. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. కొన్ని క్విక్ పాయింట్స్ అంటని చెప్పి డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో. కన్హేరి గుహలు ఒకే కొండపై అత్యధికంగా 109 గుహలు ఉన్న ప్రదేశం. ఉదయగిరి బౌద్ధ సన్యాసుల కోసం ప్రార్థనా మందిరాలు, చైత్యాలు నిర్మించబడ్డాయి. బాజా గుహలు చనిపోయిన ప్రముఖ సన్యాసుల జ్ఞాపకార్థం 14 స్మారక స్తూపాలు ఉన్నాయి. ఇక్కడ సరి కానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. మీ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆల్ ఆర్ కరెక్ట్ అండి. పితలోరా గుహలు
రాతి ఏనుగుల తొండాల గుండా వర్షపు నీరు బయటకు పోయే వ్యవస్థ అంట. కన్హేరి గుహలు ఒకే కొండపై అత్యధికంగా 109 గుహలు ఉన్న ప్రదేశం. బాజా గుహలు చనిపోయిన ప్రముఖ సన్యాసుల జ్ఞాపకార్థం 14 స్మారక స్తూపాలు ఉన్నాయి. ఆప్షన్ సి ఉదయగిరి అనేది ఎందుకు రాంగు అంటే ఒడిస్సాలోని ఉదయగిరి ఖండగిరి గుహలు కేవలం జైన సన్యాసుల నివాసం కోసం మాత్రమే, అక్కడ ఎలాంటి చైత్యాలు లేదా ప్రార్థనా మందిరాలు అనేవి లేవంటండి. ఇక్కడ ఏమన్నారు, బౌద్ధ సన్యాసుల కోసం ప్రార్థనా మందిరాలు నిర్మించబడ్డాయి అన్నారు. సో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్ అండి. అక్కడ బౌద్ధానికి జైనానికి సంబంధించిన ఎటువంటి నిర్మాణాలు లేవండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన శిల్పకళకు సంబంధించి కింది వాటిలో సరైన గుర్తించండి. పంచచూడ అనే దేవత బొమ్మ తలకట్టులో 5 ఆయుధాలు కిరణాల్లో ఉంటాయి. మధుర శైలిలో శ్రీ లక్ష్మీ శిల్పం పూర్ణకుంభం నుండి వచ్చిన తామరలపై నిలబడి ఉంటుంది. లజ్జాగౌరి అనే నగ్న దేవత టెర్రాకోట పలకలు కేవలం ఉత్తర భారతదేశంలోనే లభించాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ప్రాచీన శిల్పకళకు సంబంధించి పంచచూడ అనే దేవత బొమ్మ తలకట్టులో 5 ఆయుధాలు కిరణాల్లా ఉంటాయంట. మధుర శైలిలో శ్రీ లక్ష్మీ శిల్పం పూర్ణకుంభం నుండి వచ్చిన తామరలపై నిలబడి ఉంటుంది. ఆప్షన్ 3 స్టేట్మెంట్ 3 ఎందుకు రాంగు అంటే లజ్జా గౌరీ బొమ్మలు అనేవి దక్కన్ ప్రాంతంలోని నాగార్జునకొండ మరియు నివాస ప్రాంతాల్లో కూడా లభించాయంట అండి. ఇక్కడేమన్నారు, టెర్రాకోట పలకలు కేవలం ఉత్తర భారతదేశంలోనే అన్నారండి. కేవలం ఉత్తర భారతదేశంలోనే కాదు, దక్కన్ ప్రాంతంలోని నాగార్జునకొండ మరియు నివాస ప్రాంతంలో కూడా లభించాయి. సో ఇక్కడ దిస్ ఈజ్ ద ట్రాప్. నెక్స్ట్ క్వశ్చన్, సంగం సాహిత్యంలో పేర్కొన్న సామాజిక వర్గాలను వారి విధులతో జతపరచండి. వర్గాలు: ఉమనచ్చాత్తు, పరవతార్, పరుత్తి పెంటుకల్, విరాలియర్. విధులు: నూలు వడికే మహిళలు, ఉప్పు వ్యాపారుల బృందం, ముత్యాల అన్వేషణ మరియు వాణిజ్యం, సంచార గాయకులు, తెగకు చెందిన నృత్యకారిణులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఉమనచ్చాత్తు అంటే ఉప్పు వ్యాపారుల బృందం. ఉమనచ్చాత్తు యొక్క విధి ఉప్పు వ్యాపారుల బృందం. పురవతార్ యొక్క విధి ముత్యాల అన్వేషణ మరియు వాణిజ్యం. ముత్యాల అన్వేషణ మరియు వాణిజ్యం అనేది పర్వతార్ యొక్క విధి. పరుత్తి పెంటుకల్ అంటే వారి యొక్క విధి నూలు వడికే మహిళలు. నూలు వడికే మహిళలు పరుత్తి పెంటుకల్. విరాలియర్ యొక్క విధి సంచార గాయకుల తెగకు చెందిన నృత్యకారిణులు. ఉప్పు వ్యాపారులను ఉమనచ్చాత్తు అని, ముత్యాలు పెట్టేవారిని పర్వతార్ అని పిలిచేవారు. ముత్యాలు పట్టేవారిని పర్వతార్ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, సంగం యుగం నాటి మత విశ్వాసాలకు సంబంధించి కింది పదాలను పరిశీలించండి. అనంకు వస్తువులలో ఉండే పవిత్రమైన లేదా మాయాశక్తి. వట్టకిరుతల్ ఓడిపోయిన రాజు నిరాహార దీక్షతో ఆత్మహత్య చేసుకోవడం. నటుకల్ వీరమరణం పొందిన వారి జ్ఞాపకార్థం నాటిన స్మారక చిహ్నాలు. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అనంకు అంటే వస్తువులలో ఉండే పవిత్రమైన లేదా మాయాశక్తి. వట్టకిరుతల్ అంటే ఓడిపోయిన రాజు నిరాహార దీక్షతో ఆత్మహత్య చేసుకోవడం. నటుకల్ అంటే వీరమరణం పొందిన వారి జ్ఞాపకార్థం నాటిన స్మారక శిలలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ నౌకా నిర్మాణ సాంకేతికతకు సంబంధించి గ్రీకు చరిత్రకారులు పేర్కొన్న ప్రత్యేకత ఏమిటి? ప్రాచీన భారతీయ నౌకా నిర్మాణ సాంకేతికతకు సంబంధించి గ్రీకు చరిత్రకారులు పేర్కొన్న ప్రత్యేకత ఏమిటి? భారతీయ పడవలకు ఇనుప మేకులు విరివిగా వాడేవారు. పడవ పలకలను కొబ్బరి తాడుతో కుట్టి నిర్మించేవారు. పడవలకు స్టీలు రేకులను అమర్చేవారు. కేవలం వెదురు కర్రలతోనే నౌకలను తయారు చేసేవారు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రాచీన భారతీయ నౌక నిర్మాణ సాంకేతికతకు సంబంధించి గ్రీకు చరిత్రకారులు పేర్కొన్న ప్రత్యేకత ఏంటి అంటే పడవ పలకలను కొబ్బరి తాడుతో కుట్టి నిర్మించేవారంట. పడవ పలకలని కొబ్బరి తాడుతో కుట్టి నిర్మించేవారు. ఇనుప మేకలు వాడకుండా కొబ్బరి తాడుతో కుట్టడం వల్ల అలల తాకిడిని తట్టుకోవడానికి వీలయ్యేదని
ప్లినీ వంటి వారు పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ నౌకాయానానికి సంబంధించి కింది వాటిలో సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. భారతీయ నౌకలను ఇనుప మేకలు వాడకుండా కొబ్బరి తాడుతో పలకలను కుట్టి నిర్మించేవారు. నావికులు సముద్రంలో తీరాన్ని గుర్తించడానికి దిశాకాకులు పక్షులను ఉపయోగించేవారు. ఆ కాలంలో నావికుల శ్రేణి అధిపతిని నియామక జట్ట అని పిలిచేవారు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ప్రాచీన భారతీయ నౌకాయానానికి సంబంధించి సరైనవి: భారతీయ నౌకలను ఇనుప మేకలు వాడకుండా కొబ్బరి తాడుతో పలకలను కుట్టి నిర్మించేవారు. ఇప్పుడే లాస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం ఈ పాయింట్. నావికులు సముద్రంలో తీరాన్ని గుర్తించడానికి దిశాకాకులు పక్షులను ఉపయోగించేవారంటండి. తీరాన్ని గుర్తించడానికి సముద్రంలో ఎవరు? నావికులు. ఈ కాలంలో నావికుల యొక్క శ్రేణి అధిపతిని ఏమనేవారంట? నియామక జట్ట అని పిలిచేవారంట. గ్రీకు చరిత్రకారులు ప్లీనీ, ఒనెసిక్రిటస్ ప్రకారం కొబ్బరి తాడుతో కుట్టడం వల్ల నౌకల అలల తాకిడిని తట్టుకోగలిగేవి. నావికా రంగంలో ఈ సాంకేతికతలు మరియు పదజాలం ప్రాచుర్యంలో ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, నగరాలు, అక్కడ లభించిన విశిష్ట పురావస్తు ఆధారాలను జతపరచండి. నగరాలు: శృంగవేరపుర, కౌశాంబి, అయోధ్య, నాగార్జునకొండ. జాబితాలు: లభించిన ఆధారం: గద్ద ఆకారపు ఇటుక బలిపీఠం, ఇటుకలతో నిర్మించిన అద్భుతమైన నీటి ట్యాంకు, ఛాయాస్తంభాలు, అత్యంత పురాతన జైన సన్యాసి విగ్రహం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. శృంగవేరపుర అంటే ఇటుకలతో నిర్మించిన అద్భుతమైన నీటి ట్యాంక్ అండి. కౌశాంబి గద్ద ఆకారపు ఇటుక బలిపీఠం. అయోధ్య అత్యంత పురాతన జైన సన్యాసి విగ్రహం. నాగార్జునకొండ ఛాయాస్తంభాలు, స్మారక స్తంభాలు. శృంగవేరపుర గంగానది నీటిని మళ్లించి తాగునీరు అందించే నీటి ట్యాంక్ ఇక్కడ ఉంది. నాగార్జునకొండ మరణించిన వారి జ్ఞాపకార్థం ఇక్కడ 22 ఛాయాస్తంభాలు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం వేదమతం నుండి పౌరాణిక హిందూ మతం వైపు మల్లుతున్న పరివర్తన దశ. ఈ కాలంలోనే యజ్ఞాలతో పాటు విగ్రహారాధన మరియు నిర్దిష్టమైన దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం వేద మతం నుండి పౌరాణిక హిందూ మతం వైపు మల్లుతున్న పరివర్తన దశ. ఈ కాలంలోనే యజ్ఞాలతో పాటు విగ్రహారాధన మరియు నిర్దిష్టమైన దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది. మౌర్యుల పతనం తర్వాత రాజులు యజ్ఞాలు చేసినప్పటికీ సామాన్యులలో భక్తి తత్వం మరియు విగ్రహారాధన పెరగడం ద్వారా పౌరాణిక హిందూ మతం రూపుదిద్దుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపార లేదా పరిపాలన పదాలు అర్థాలలో సరికాని జతను గుర్తించండి. సరికానిది అడిగారండి. సార్తవాహ సంచార వ్యాపారుల బృందం. బండాగారిక శ్రేణుల వ్యవహారాలను పర్యవేక్షించే రాజోద్యోగి. కవితి పశ్చిమ భారతదేశంలో రాతి గుహలకు స్థానిక పేరు. జట్టక వృత్తి పనుల శ్రేణికి అధిపతి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ అడిగారు. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సార్ధవాహ అంటే సంచార వ్యాపారుల బృందం. బాండాగారిక శ్రేణుల వ్యవహారాలను పర్యవేక్షించే రాజోద్యోగి. జట్టక వృత్తి పనుల శ్రేణికి అధిపతి. కవిత అనేది పాండ్యరాజుల మంత్రులకు వర్తకులకు ఇచ్చే గౌరవ బిరుదు అండి. పశ్చిమ భారత గుహలను లెనా అని పిలిచేవారంట. ఇక్కడ ఏమడిగారు? పశ్చిమ భారతదేశంలో రాతి గుహలకు స్థానిక పేరు అనేది లెనాకు సంబంధించిందండి. కవితి అంటే పాండ్య రాజులు మంత్రులకు వర్తకులకు ఇచ్చే గౌరవ బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, జైన మత చీలికకు సంబంధించి కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. మగధలో తీవ్రమైన కరువు మరియు భద్రబాహు నేతృత్వంలో దక్షిణాదికి వలస. స్థూలభద్రుడి నాయకత్వంలో పవిత్ర గ్రంథాల క్రోడీకరణ. వల్లభీ పరిషత్తులో శ్వేతాంబర దిగంబర చీలిక శాశ్వతం కావడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. కాలక్రమానుసారం అడిగారు. జైన చీలికకు సంబంధించి ఫస్ట్ మగధలో తీవ్రమైన కరువు మరియు భద్రబాహు నేతృత్వంలో దక్షిణాదికి వలస. నెక్స్ట్ స్థూలభద్రుడి నాయకత్వంలో పవిత్ర గ్రంథాల క్రోడీకరణ.
తర్వాత వల్లభి పరిషత్తులో శ్వేతాంబర దిగంబర చీలిక శాశ్వతం కావడం. కరువుల వల్ల భద్రబాహు వలస వెళ్ళగా తిరిగి వచ్చేసరికి మగధలో ఉన్న జైనులు వస్త్రధారణ ప్రారంభించారు. చివరగా క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వల్లభి సమావేశం ఈ చీలికను ఖరారు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, మతపరమైనవే కాకుండా అడవుల గుండా ప్రయాణించే వర్తకుల సౌకర్యం కోసం నిర్మించిన సత్రాలు, నీటి కుంటల గురించి తెలుపుతున్న లౌకిక శాసనాలు ఎక్కడ లభించాయి? మతపరమైనవే కాకుండా అడవుల గుండా ప్రయాణించే వర్తకుల సౌకర్యం కోసం నిర్మించిన సత్రాలు, నీటి కుంటల గురించి తెలుపుతున్న లౌకిక శాసనాలు ఎక్కడ లభించాయి? ఆప్షన్ బి అండి, బంధోగఢ్. మధ్యప్రదేశ్లోని బంధోగఢ్ వద్ద దొరికిన 20కి పైగా శాసనాలు ఏ మతానికి సంబంధం లేని లౌకిక దానాలను ప్రస్తావించాయి? మధ్యప్రదేశ్లోని బంధోగఢ్ వద్ద దొరికిన 20కి పైగా శాసనాలు ఏ మతానికి సంబంధం లేని లౌకిక దానాలను అంటే పూర్తి ధర్మం సంబంధించి ప్రస్తావించాయంట అండి. ఇక్కడ బంధోగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం పరశురామేశ్వర ఆలయ చరిత్రకు సంబంధించి సరైనవి గుర్తించండి. మొదటి దశలో శివలింగం చుట్టూ కేవలం రాతి కంచె మాత్రమే ఉండి ఆరు బయట పూజలు జరిగేవి. రెండవ దశలో ఇటుకలతో గజపృష్ఠ ఆకారంలో ఆలయం నిర్మించబడింది. ఈ శివలింగంపై వేటగాడి రూపంలో శివుడి బొమ్మ చెక్కబడి ఉంటుంది. ఆన్సర్ డి కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం చరిత్రకు సంబంధించి మొదటి దశలో శివలింగం చుట్టూ కేవలం రాతి కంచె మాత్రమే ఉండి ఆరు బయట పూజలు జరిగేవి. రెండవ దశలో ఇటుకలతో గజపృష్ఠ ఆకారంలో ఆలయం నిర్మించబడింది. ఈ శివలింగంపై వేటగాడి రూపంలో శివుడి బొమ్మ చెక్కబడి ఉంటుంది. ఇది భారతదేశంలో నిరంతరంగా పూజలు అందుకుంటున్న అత్యంత ప్రాచీన శిలాయుగం. నెక్స్ట్ క్వశ్చన్, టెర్రాకోటా కాల్చిన మట్టి కళకు సంబంధించి కింది వాటిలో సరికానిది అడిగారండి. క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 300 కాలాన్ని టెర్రాకోటా శిల్పకళలో అత్యుత్తమ దశగా చెప్పవచ్చు. దక్కన్ ప్రాంతంలో కయోలిన్ అనే తెల్లటి బంకమట్టితో చేసిన బొమ్మలు లభించాయి. ఈ కాలంలో బొమ్మల తయారీ కోసం మూసలను వాడటం తగ్గించి కేవలం చేతితోనే చేసేవారు. చంద్రకేతుగఢ్ మట్టి బొమ్మల తయారీకి ఒక ప్రధాన కేంద్రం. ఇక్కడ సరికానిది అడిగారండి. సరికానిది ఆప్షన్ సి అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈ కాలంలో బొమ్మల తయారీ కోసం మూసలను వాడటం తగ్గించి కేవలం చేతితోనే చేసేవారు అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఈ కాలంలో పాతకాలపు పద్ధతి కాకుండా మూసలను ఉపయోగించి చదునైన పలకలను పెద్ద ఎత్తున తయారు చేయడం ప్రారంభించారు. మూసలను ఉపయోగించి చదునైన పలకలను పెద్ద ఎత్తున తయారు చేశారంటండి. ఇక్కడ తగ్గించలేదు, ఇంకా ఎక్కువ చేశారు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ స్టేట్మెంట్లో తగ్గించారు అనేది రాంగ్ అండి. ఇంకా పెంచారండి ఇక్కడ. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. క్రీస్తు పూర్వం 200 నుండి 300 కాలాన్ని క్రీస్తు శకం 300 కాలాన్ని టెర్రాకోటా కల్పశిలలో అత్యుత్తమ దశగా చెప్పారంట. దక్కన్ ప్రాంతంలో కయోలిన్ అనే తెల్లటి బంకమట్టితో చేసిన బొమ్మలు లభించాయంట. చంద్రకేతుగఢ్ మట్టి బొమ్మల తయారీకి ఒక ప్రధాన కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, వాయువ్య భారతదేశ పట్టణీకరణకు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. కుషానులు సిర్కప్ నగరానికి సమీపంలో సిర్సుక్ అనే కొత్త నగరాన్ని నిర్మించారు. సిర్సుక్ నగర కోట గోడలు అర్ధవృత్తాకార బురుజులతో నిర్మించబడ్డాయి. నగరాన్ని గ్రీకో రోమన్ గ్రంథాలలో ఫ్యూసెలాటిస్ అని పిలిచారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కుషానులు సిర్కప్ నగరానికి సమీపంలో సిర్సుక్ అనే కొత్త నగరాన్ని ప్రారంభించారు. సో ఇట్ ఈస్ కరెక్ట్. సిర్సుక్ నగర కోట గోడలు అర్ధవృత్తాకార బురుజులతో నిర్మించబడ్డాయి. సో ఇది కూడా కరెక్టు. సిర్సుక్ నగర కోట గోడలు అర్ధవృత్తాకార బురుజులతో నిర్మించబడ్డాయి. ఇది కూడా కరెక్టు. నగరాన్ని గ్రీకో రోమన్ గ్రంథాలలో ఫ్యూసెలాటిస్ అని పిలిచారు. నగరాన్ని గ్రీకో రోమన్ గ్రంథాలలో ఫ్యూసెలాటిస్ అని పిలిచారంటండి. తక్షశిల ప్రాంతంలో కుషాను నిర్మించిన సిర్సుక్ నగరం దాని రక్షణ గోడల శైలికి ప్రసిద్ధి. పుష్కలావతి ప్రస్తుత చారద ఆ కాలంలో ఒక గొప్ప వాణిజ్య కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతాలు అక్కడ తవ్వకాల్లో లభించిన విశిష్ట వస్తువులను జతపరచండి. ప్రాంతాలు
హస్తినాపురం, నాగార్జునకొండ, పీతలోర, జౌగాడ, ఒడిశా. ఆధారాలు: బంగారు ఆభరణాలు చేసే కంసాలి వర్క్షాప్, ఎద్దు మరియు బోధిసత్వ మైత్రేయుని విగ్రహం, విహార పునాది వద్ద వరుసగా ఉన్న భారీ ఏనుగు శిల్పాలు, ఋషికుల్య నది ఒడ్డున ఉన్న పూసల తయారీ కేంద్రం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. హస్తినాపురం ఎద్దు మరియు బోధిసత్వ మైత్రేయుని విగ్రహం. నాగార్జునకొండ బంగారు ఆభరణాలు చేసే కంసాలి వర్క్షాప్. పితలోరా విహార పునాది వద్ద వరుసగా ఉన్న భారీ ఏనుగుల శిల్పాలు. జౌగాడ ఋషికల్య నది ఒడ్డున ఉన్న పూసల తయారీ కేంద్రం. ఋషికల్య నది ఒడ్డున ఉన్న పూసల తయారీ కేంద్రం ఏది? జౌగాడ. హస్తినాపురం ఇక్కడ మట్టితో చేసిన మైత్రేయుని విగ్రహం లభించింది. నాగార్జునకొండ ఇక్కడ కంసాలి వర్క్షాప్తో పాటు స్టేడియం వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. పితలోరా గుహ 4 కింద మహావిహారం కింద ఏనుగులు గుహ భారాన్ని మోస్తున్నట్లు చెక్కబడ్డాయి. ఎక్కడ? పితలోరాలో. జౌగాడ ఇది ఒడిశాలోని ఒక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయగిరి మరియు ఖండగిరి కొండలలోని జైన సన్యాసుల గదులు నిర్మాణ శైలికి సంబంధించి సరికానిది అడిగారండి. ఈ గదులు చాలా ఇరుకుగా ఉండి లోపలికి వంగి వెళ్ళాలి. ఇవి తూర్పు భారతదేశపు మట్టి గుడిసెల నిర్మాణ శైలిని పోలి ఉంటాయి. గదుల లోపలి భాగం మరియు నేల అత్యంత విలాసవంతమైన శిల్పకళతో అలంకరించబడింది. నేల ఒకవైపు పైకి వాలుగా ఉంటుంది. దీనిని దిండుగా వాడి ఉండవచ్చు. ఆప్షన్ సి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ ఆన్సర్ అడిగారు. ఉదయగిరి మరియు ఖండగిరి కొండలలోని జైన సన్యాసుల గదులు. ఈ గదులు చాలా ఇరుకుగా ఉండి లోపలికి వంగి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఇవి తూర్పు భారతదేశపు మట్టి గుడిసెల నిర్మాణ శైలిని పోలి ఉంటాయి. ఇది కూడా కరెక్టు. తూర్పు దేశపు మట్టి గుడిసెల నిర్మాణ శైలిని పోలి ఉంటాయంట. ఇది కూడా కరెక్టే. నేల ఒకవైపు పైకి వాలుగా ఉంటుంది. దీనిని దిండుగా వాడి ఉండొచ్చు. ఇది కూడా కరెక్ట్ అండి. జైన సన్యాసులు గదుల లోపల ఎలాంటి అలంకరణ లేకుండా అత్యంత సాదాగా ఉంటాయి. ఇది వారి కఠినమైన జీవనశైలికి ప్రతీక. బయటి ప్రదేశాల ద్వారా మాత్రమే శిల్పకళ ఉంటుంది. ఇక్కడ విలాసవంతమైన శిల్పకళతో అలంకరించబడింది. ఓన్లీ లోపలి భాగం అన్నారండి. ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ జైన సన్యాసుల గదుల లోపల ఎలాంటి అలంకరణ లేకుండా అన్నారండి. కానీ ఇక్కడ అలంకరణ అన్నారండి. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ జైన సన్యాసులు గదుల లోపల ఎలాంటి అలంకరణ లేకుండా అత్యంత సాదాగా ఉంటాయంట. ఇక్కడ లోపలి భాగం మరియు నేల అత్యంత విలాసవంతంగా శిల్పకళతో అలంకరించబడింది అనేది రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జునకొండ వద్ద ఇక్ష్వాకులు నిర్మించిన స్తూపాలు అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడి స్తూపాలను ధర్మచక్రానికి ప్రతీకగా చక్రం ఆకారపు పునాదితో నిర్మించారు. నాగార్జునకొండ వద్ద ఇక్ష్వాకులు నిర్మించిన స్తూపాలు అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడి స్తూపాలను ధర్మచక్రానికి ప్రతీకగా చక్రం ఆకారపు పునాదితో నిర్మించారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. చక్రం ఆకారపు పునాది స్తూపానికి దృఢత్వాన్ని ఇచ్చే అద్భుతమైన విధానం. నాగార్జునకొండలో ఒక స్తూపాన్ని స్వస్తిక్ ఆకారంలో కూడా నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశంలో బ్యాంకింగ్ మరియు ఆర్థిక వివరాలను అందించే శాసనాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కుశవదత్తుని శాసనం చేనేత కార్మికుల శ్రేణుల వద్ద వడ్డీకి దాచిన డబ్బు వివరాలు. ఈశ్వరసేనుని నాసిక్ శాసనం మందుల కోసం 4 వేర్వేరు శ్రేణులలో పెట్టుబడి పెట్టిన వివరాలు. హువిష్కుని మధురా శాసనం పిండి విసిరే శ్రేణిలో పెట్టిన పెట్టుబడి వివరాలు. గౌతమి బాలశ్రీ శాసనం సన్యాసుల కోసం 1% వడ్డీ రేటును ప్రకటించిన వివరాలు. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ రాంగ్ ఆన్సర్ అడిగారు క్వశ్చన్లో. బ్యాంకింగ్ మరియు ఆర్థిక వివరాలకు సంబంధించి ఉషవదత్తుని శాసనం చేనేత కార్మికుల శ్రేణుల వద్ద వడ్డీకి దాచిన డబ్బు వివరాలను తెలియజేస్తుంది. ఏది? ఉషవదత్తుని శాసనం ఏం తెలియజేస్తుంది? చేనేత కార్మికుల శ్రేణుల వద్ద వడ్డీకి దాచిన డబ్బు వివరాలు. ఈశ్వరసేనుని నాసిక్ శాసనం దేన్ని తెలుపుతుందంటే మందుల కోసం 4 వేర్వేరు శ్రేణుల్లో పెట్టుబడి పెట్టిన వివరాల గురించి తెలియజేస్తుందంట. ఏది? ఈశ్వరసేనుని నాసిక్ శాసనం. హువిష్కుని మధురా శాసనం ఏం తెలియజేస్తుంది అంటే పిండి విసిరే శ్రేణిలో పెట్టిన పెట్టుబడి వివరాలు.
వడ్డీ రేట్లను 1 మరియు 0.75% స్పష్టంగా పేర్కొన్నది నహపానుని ఉషోదత్తుని నాసిక్ శాసనం. గౌతమి బాలశ్రీ శాసనం కాదు. గౌతమి బాలశ్రీ శాసనం కేవలం గౌతమి పుత్ర శాతకర్ణి విజయాలను వివరిస్తుంది. సన్యాసుల కోసం 1% వడ్డీ రేటును ప్రకటించిన వివరాలు అనేవి నహపాను నాసిక్ శాసనంలో ఉంటాయంట అండి. ఇది ఆల్రెడీ ఇదే వీడియోలో స్టార్టింగ్లో డిస్కస్ చేసామండి ఈ పాయింట్, కానీ టోటల్ క్వశ్చన్ కవర్ కాలేదు, ఈ పాయింట్ అయితే కవర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, గాంధార మరియు మధుర శిల్పకళా శైలులకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి. గాంధార శైలిలో ప్రారంభంలో బ్లూ స్టిక్ రాళ్లను 3వ శతాబ్దం నుండి పూర్తిగా స్టక్కోను వాడారు. మధుర శైలిలో సమీపంలోని సిక్రీ ప్రాంతం నుండి తెచ్చిన ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించారు. మధుర శైలి పూర్తిగా స్వదేశీ శైలి, దీనిపై ఎలాంటి విదేశీ ప్రభావం లేదు. ఆప్షన్ డి కరెక్ట్ అండి, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గాంధార శైలిలో ప్రారంభంలో బ్లూ స్కిస్ట్ రాళ్లను 3వ శతాబ్దం నుండి పూర్తిగా స్టక్కోను వాడారు. మధుర శైలిలో సమీపంలోని సిక్రీ ప్రాంతం నుండి తెచ్చిన ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించారు. మధుర శైలి పూర్తిగా స్వదేశీ శైలి, దీనిపై ఎలాంటి విదేశీ ప్రభావం లేదు. గాంధార శైలిలో కాలక్రమేణా ముడిసరుకు మారింది. మధుర శైలి బార్హుట్, సాంచీ శైలులు కొనసాగింపుగా అభివృద్ధి చెందింది. మధ్యప్రదేశ్లోని బంధోగఢ్ వద్ద దొరికిన శాసనాల ప్రత్యేకత ఏమిటి? మధ్యప్రదేశ్లోని బంధోగఢ్ వద్ద దొరికిన శాసనాల ప్రత్యేకత ఏమిటి? ఇవి పూర్తిగా బౌద్ధమత వ్యాప్తి గురించి తెలుపుతాయి. ఇవి జైన తీర్థంకరుల విగ్రహాల దానం గురించి తెలుపుతాయి. ఇవి ఏ మతానికి చెందని పూర్త ధర్మం, సత్రాలు, తోటల నిర్మాణం వంటి లౌకిక దానాలను తెలుపుతాయి. ఇవి కేవలం రాజుల విజయాలను మాత్రమే ప్రశంసిస్తాయి. ఇక్కడ ఏమడిగారండి? మధ్యప్రదేశ్లోని బంధోగఢ్ వద్ద దొరికిన శాసనాల ప్రత్యేకత. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇవి ఏ మతానికి చెందని పూర్త ధర్మం, సత్రాలు, తోటల నిర్మాణం వంటి లౌకిక దానాలను తెలుపుతాయి. బంధోగఢ్ శాసనాలు వర్తకుల సౌకర్యం కోసం ఇతర వ్యాపారులు చేసిన ప్రజా ప్రయోజనార్థ పుణ్యకార్యాలను, లౌకిక దానాలు తెలుపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, సంగం యుగం నాటి వర్తక మరియు సామాజిక పదాలను వాటి అర్థాలతో జతపరచండి. పట్టినం, నిగమ లేదా నికమ, చాత్తు, ఎంపోరియం. అర్థాలు: వర్తక సంఘం, ఓడరేవు, విదేశీ వాణిజ్యంతో కూడిన తీర ప్రాంత నగరం, వ్యాపార బృందం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. పట్టినం ఓడరేవు, నిగమ లేదా నికమ వర్తక సంఘం, చాత్తు వ్యాపార బృందం, ఎంపోరియం విదేశీ వాణిజ్యంతో కూడిన తీర ప్రాంత నగరం. నికమ దీనినే బ్రాహ్మీ శాసనాల్లో శ్రేణి అని పిలిచేవారు. చాత్తు బృందాలుగా ప్రయాణించే వ్యాపారులు. ఎంపోరియం విదేశీయులు వాడే గ్రీకో రోమన్ పదం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశ నగరాలకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి. తూర్పు భారతదేశ టెర్రాకోట పలకలలో గుండ్రని ముఖం, పలచని దుస్తులు మరియు అందమైన కేశాలంకరణ కలిగిన స్త్రీల బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి. కొండాపూర్, నాగార్జునకొండ వంటి దక్కన్ ప్రాంతాలలో కయోలిన్ అనే తెల్లటి బంకమట్టితో చేసిన బొమ్మలు లభించాయి. దక్కన్ ప్రాంతపు టెర్రాకోట శిల్పాలు ఉత్తర భారతదేశంలో కంటే చాలా సున్నితంగా ఉండి గుర్రాలు, బొమ్మలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ప్రాచీన భారతదేశ నగరాలకు సంబంధించిందండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. తూర్పు భారతదేశ టెర్రాకోట పలకలలో గుండ్రని ముఖం, పలచని దుస్తులు మరియు అందమైన కేశాలంకరణ కలిగిన స్త్రీల బొమ్మలు ఎక్కువగా ఉన్నాయంట. గుండ్రని ముఖము, పలచని దుస్తులు, అందమైన కేశాలంకరణ కలిగిన స్త్రీల బొమ్మలు ఎక్కువగా ఉన్నాయంట. ఎక్కడ? తూర్పు భారతదేశ టెర్రాకోట పలకలలో. కొండాపూరు, నాగార్జునకొండ వంటి దక్కన్ ప్రాంతాలలో కయోలిన్ అనే తెల్లటి బంకమట్టితో చేసిన బొమ్మలు లభించాయంట. దక్కన్ ప్రాంతపు టెర్రకోట శిల్పాలు ఉత్తర భారతదేశం కంటే చాలా సున్నితంగా ఉండి గుర్రాలు, బొమ్మలు ఎక్కువగా కలిగి ఉంటాయి. సో 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. తూర్పు భారత్, చంద్రకేతుగఢ్ వంటి చోట్ల టెర్రాకోట కళాఖండాలలో స్త్రీమూర్తుల అలంకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దక్కన్ ప్రాంతంలో ఖయోలిన్ మట్టిని వాడటం మరియు ఇక్కడి శిల్పాలు సున్నితంగా ఉండటం ప్రత్యేకత.
ప్రాచీన ఆర్థిక మరియు సామాజిక పదాలను వాటి అర్థాలతో జతపరచండి. పదాలు: అక్షయ నివి, నియోగ, ప్రత, అపపాత్ర, శ్రేణి బల. అర్థాలు: సంతానం కోసం భర్త సోదరుడితో కలవడం, శ్రేణులలో పెట్టే శాశ్వత పెట్టుబడి, యుద్ధ సమయంలో సైనికులుగా మారే వృత్తి సంఘాల సైన్యం. చండాలురు ఇతరుల ప్రాంతాలతో తినకూడదనే నిబంధన. చండాలురు ఇతర పాత్రలలో తినకూడదనే నిబంధన. ఇక్కడ ప్రాచీన ఆర్థిక మరియు సామాజిక పదాలకు సంబంధించి అడిగారండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. అక్షయ నివి శ్రేణులలో పెట్టే శాశ్వత పెట్టుబడి. నియోగ, ప్రత సంతానం కోసం భర్త సోదరుడితో కలవడం. అపపాత్ర చండాలురు ఇతరుల పాత్రలలో తినకూడదనే నిబంధన. శ్రేణి బల యుద్ధ సమయంలో సైనికులుగా మారే వృత్తి సంఘాల సైన్యం. అక్షయ నివి ఇది శ్రేణులలో దాచుకునే శాశ్వత నిధి. దీనిపై వచ్చే వడ్డీని దానాలకు వాడేవారు. అపపాత్ర మనుస్మృతి ప్రకారం చండాలురు తమ ఆహారాన్ని నేలపైనే ఉంచి తినాలి. నెక్స్ట్ క్వశ్చన్. చార్వాక దర్శనాన్ని లోకాయుత అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ప్రత్యక్షంగా ఇంద్రియాల ద్వారా గ్రహించేది మాత్రమే జ్ఞానానికి ఏకైక ఆధారం అని నమ్ముతుంది. చార్వాక లేదా లోకాయుత అనేది భౌతికవాద తత్వశాస్త్రం. ఇది ఆత్మ, పునర్జన్మ వంటి కంటికి కనిపించని అంశాలను తిరస్కరించి కేవలం ప్రత్యక్ష అనుభవానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చార్వాక దర్శనాన్ని లోకాయుత అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ప్రత్యక్షంగా ఇంద్రియాల ద్వారా గ్రహించేది మాత్రమే జ్ఞానానికి ఏకైక ఆధారం అని నమ్ముతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది శాసనాలు అవి ప్రస్తావించిన అంశాలలో సరికాని జతను గుర్తించండి. హతిగుంప శాసనం, కారవేలుడు జినా విగ్రహాన్ని తిరిగి తీసుకురావడం. గౌతమి బాలశ్రీ శాసనం, క్షహరాట వంశనాశనం గురించి వివరణ. వియన్నా పాపిరస్, అలెగ్జాండ్రియా మరియు ముచిరి వర్తకుల మధ్య వాణిజ్య ఒప్పందం. అలగర్మలై శాసనం, లిచ్చవుల పట్టాభిషేక కోనేరు గురించి ప్రస్తావన. సరికానిది అడిగారండి. ఆప్షన్ డి రాంగ్ అండి. అలగర్మలై శాసనం లిచ్చవుల పట్టాభిషేక కోనేరు గురించి ప్రస్తావన. ఎందుకు ఇది రాంగు అంటే లిచ్చవుల పట్టాభిషేక కోనేరు గురించి తెలిపేది బసార్ అండి. బసార్ తవ్వకాలు. అలగర్మలై శాసనం కాదు, బసార్ తవ్వకాలు. సో దట్ ఈజ్ వై దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అలగర్మలై శాసనం నాగలి కర్రులు అమ్మే వ్యాపారి కొలు వానికెన్ గురించి తెలుపుతుందంట. హతిగుంప శాసనం అనేది కారవేలుడు జిన విగ్రహాన్ని తిరిగి తీసుకురావడం. గౌతమి బాలశ్రీ శాసనం క్షహరాట వంశం నాశనం గురించి వివరిస్తుందంట. గౌతమి బాలశ్రీ శాసనం ఏం చెప్తుందండి? క్షహరాట వంశ నాశనం గురించి చెప్తుందంట. వియన్నా పాపిరస్ అనేది అలెగ్జాండ్రియా మరియు ముచిరి వర్తకుల మధ్య వాణిజ్య ఒప్పందం అండి. నెక్స్ట్ క్వశ్చన్. జైన మతంలోని దిగంబర శ్వేతాంబర చీలికకు సంబంధించి కింది సంఘటనలను సరైన క్రమంలో అమర్చండి. మగధాలో తీవ్రమైన కరువు రాబోతుందనే భద్రబాహు నాయకత్వంలోని బృందం దక్షిణానికి వలస వెళ్ళడం. స్థూలభద్రుడి నాయకత్వంలో పాటలిపుత్ర వద్ద పవిత్ర గ్రంథాలను క్రోడీకరించడం. వల్లభి పరిషత్తులో రెండు వర్గాల మధ్య చీలిక శాశ్వతం కావడం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. కాకపోతే ఈ పాయింట్స్ అనేవి డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేశాము. ఇక్కడ డిఫరెన్సెస్ అడిగారండి. దిగంబర శ్వేతాంబర చీలికకు సంబంధించి డిఫరెన్సెస్ అవి ఏ విధంగా జరిగాయి కాలక్రమానుసారం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్, మగధలో తీవ్రమైన కరువు రాబోతుందని భద్రబాహు నాయకత్వంలోని బృందం దక్షిణానికి వలస వెళ్ళడం. స్థూలభద్రుడి నాయకత్వంలో పాటలిపుత్ర వద్ద పవిత్ర గ్రంథాలను క్రోడీకరించడం. వల్లభి పరిషత్తులో రెండు వర్గాల మధ్య చీలిక శాశ్వతం కావడం. భద్రబాహు వలస వెళ్ళిన తర్వాత మగధలో ఉన్న జైనులు స్థూలభద్రుడి నాయకత్వంలో మార్పులు చేసుకున్నారు. చివరగా క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వల్లభి సమావేశం ద్వారా ఈ విభజన పూర్తయింది. నెక్స్ట్ క్వశ్చన్. బాజా మరియు కార్లే గుహల నిర్మాణానికి సంబంధించి సరైన గుర్తించండి. బాజా గుహలలో స్తంభాలు నిటారుగా కాకుండా కొద్దిగా లోపలి వైపుకు వంగినట్లు ఉంటాయి. కార్లే చైత్యం ప్రవేశం ద్వారం వెలుపల
15 మీటర్ల ఎత్తైన భారీ ఏకశిలా సింహస్తంభం ఉంటుంది. కార్లే గుహల ప్రవేశ ద్వారం వద్ద మిథున జంటల శిల్పాలు సస్యశ్యామలానికి మరియు శుభానికి ప్రతీకలు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. బాజా గుహలలో స్తంభాలు నిటారుగా కాకుండా కొద్దిగా లోపలి వైపుకు వంగినట్లు ఉంటాయంట. కార్లే చైత్యం ప్రవేశ ద్వారం వెలుపల 15 మీటర్ల ఎత్తైన భారీ ఏకశిలా సింహస్తంభం అనేది ఉంటుందంట. ఎక్కడ? కార్లే చైత్య ప్రవేశ ద్వారం. కార్లే గుహల ప్రవేశ ద్వారం వద్ద మిథున జంటల శిల్పాలు సస్యశ్యామలానికి మరియు శుభానికి ప్రతీకలు. బాజాలలోని వంగిన స్తంభాలు ప్రాచీన కలప నిర్మాణ శైలిని సూచిస్తాయి. కార్లేలోని సింహస్తంభం అశోక స్తంభాల తరహాలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంగం యుగం నాటి ఓడరేవులు లేదా నగరాలను వాటి ప్రత్యేకతలతో జతపరచండి. వంజీ లేదా కరూర్ ముత్యాల అన్వేషణకు ప్రసిద్ధి. కొర్కై చేరరాజుల రాజధాని మరియు టంకశాల. కావేరి పూంపట్టినం రత్నాలు మరియు ఆభరణాల తయారీకి ప్రసిద్ధ పారిశ్రామిక కేంద్రం. కొడమునల్ గ్రీకు రోమన్లు దీనిని కబేరిస్ అని పిలిచారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. వంజీ లేదా కరూర్ చేరరాజుల రాజధాని మరియు టంకశాల. కోర్కై ముత్యాల అన్వేషణకు ప్రసిద్ధి. కావేరి పూంపట్టినం గ్రీకో రోమన్లు దీనిని కబేరిస్ అని పిలిచారు. కొడుమనల్ రత్నాలు మరియు ఆభరణాల తయారీకి ప్రసిద్ధ పారిశ్రామిక కేంద్రం. వంజీ చేర రాజధాని. కోర్కై ముత్యాలకు ప్రసిద్ధి. కొడుమనల్ ఇక్కడ తమిళ బ్రాహ్మీ లిపి ఉన్న కుండల పెంకులు దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్, కరికాల చోళుడి విజయంపై కవితలు రాసిన వెన్నెకి చెందిన కుమ్మరి మహిళా కవయిత్రి ఎవరు? కరికాల చోళుడి విజయంపై కవితలు రాసిన వెన్నెకి చెందిన కుమ్మరి మహిళా కవయిత్రి ఎవరు? గౌతమి బాలశ్రీ, వెన్ని కుయతియార్, లోటా విష్ణుదత్త. ఆప్షన్ బి కరెక్ట్ అండి. వెన్ని కుయతియార్. వెన్ని కుయతియార్ అనే కుమ్మరి మహిళ సంగం యుగంలో గొప్ప కవయిత్రిగా గుర్తింపు పొందింది. లోటా అనేది గౌతమి పుత్ర శాతకర్ణి శాసనంలో పేర్కొన్న మహిళా ద్వారపాలకురాలి పేరు. లోటా అనేది గౌతమి పుత్ర శాతకర్ణి శాసనంలో పేర్కొన్న మహిళా ద్వారపాలకురాలి పేరు. వెన్ని కుయతియార్ అనేది కుమ్మరి మహిళ సంగం యుగంలో గొప్ప కవయిత్రిగా గుర్తింపు పొందిందంట అండి. 55 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఇక్కడ 18th క్వశ్చన్ అనేది స్కిప్ అయింది. అక్కడ నెంబరింగ్ ఇచ్చే వాటిలో కొంచెం స్కిప్ అయింది. టోటల్ 55 క్వశ్చన్స్ అండి ఇవి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్లో మనము గుప్త సామ్రాజ్యం గురించి డిస్కస్ చేద్దామండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి, మంచి స్కోర్ వస్తుంది. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.